ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ నుంచి మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు తెల్లవారుజామున మార్కాపురంలో దారుణం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ నిజంగా చాలామంది గుండెల్ని ఒక్కసారిగా కుదిపేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మంటలు ఇంత త్వరగా వేగంగా ఎలా వ్యాపించాయని చెప్పి అక్కడికి స్పాట్లోకి వచ్చిన పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది అధికారులు, ఇంకా ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత వీళ్ళంతా స్పాట్కి వెళ్ళారు. సో స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనూహ్యంగా ఒక గ్యాస్ బండ దొరికింది. సో ఇక్కడ ఈ బస్ యాక్సిడెంట్లో అనూహ్యంగా ఒక గ్యాస్ బండ దొరికింది, చూశారు కదా. సో ఇలాంటి నేపథ్యంలో అసలు బస్సులోకి గ్యాస్ బండ ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో చాలామంది ప్రత్యక్ష సాక్షులు లేకపోతే దాంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, మా ముందైతే ఎవరో పెట్టలేదండి, మరి ఎలా వచ్చిందో తెలియదు. ఎక్కడి నుంచి తీశారు? అది బండి డిక్కీలోంచి తీశారు. సో డ్రైవర్ ఇప్పుడు సేఫ్గా ఉన్నాడు. మార్నింగ్ వరకు ఏం చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్టీరింగ్ ఏదైతే ఉందో స్ట్రక్ అయిందని చెప్పాడు కదా. ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి ఈ ఇన్సిడెంట్లో? దాదాపుగా 14 మంది స్పాట్ డెడ్, సజీవ దహనం. వాళ్ళ పిక్స్ చూస్తే అసలు మనసు తరిక్కుపోద్ది, అలా ఉన్నాయి విజువల్స్. సో అలాంటి విజువల్స్ నేను చూపించకూడదు కాబట్టి అవి మీకు చూపించలేకపోతున్నా. కానీ 14 మంది సజీవ దహనం అయ్యారంటే అక్కడ గ్యాస్ ఇంపాక్ట్. ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళే, కేవలం వెనకాల ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోయారు. సో వాళ్ళ లిస్ట్ కూడా మీకు ఇప్పుడు నేను ఒక్కసారి చదివి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ బస్సు ప్రమాదం ఏదైతే జగిత్యాల్లో బయలుదేరినటువంటి బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన బస్సు, దాదాపు 14 మంది స్పాట్ డెడ్. సో అంబటి అనిల్ 26 సంవత్సరాలు, ఆయనది పెద్దరికట్ల కేకే మెట్ల మండలం. అండ్ అంబటి అనిల్ కుమార్, ఆయన కుమారుడు 5 నెలల బాబు కూడా చనిపోయాడు. అండ్ బండారు పద్మ 28 సంవత్సరాలు, ఆవిడది కనిగిరి. అండ్ ముత్తంగి వెంకటేశ్వర్లు 40 సంవత్సరాలు, దాసరికల్లు గ్రామం, ఉదయగిరి మండలం. అండ్ తమ్మిశెట్టి పిచ్చమ్మ చల్ల సిరగల గ్రామం, కనిగిరి. తమ్మిశెట్టి రుక్మిణి ఈవిడిది కూడా కనిగిరే. అండ్ ఉప్పు రమాదేవి రంగారెడ్డిపల్లి గ్రామం, కనిగిరి. మహేంద్ర పొదిలి, ఉప్పు రమాదేవి కనిగిరి, మహేంద్ర పొదిలి, ప్రభావతి పొదిలి, కత్తి జయరాములు పొదిలి, ఆత్మకూరు చిన్న 45 ఏళ్ళు, కనిగిరి. అండ్ దేవేంద్ర రామయ్య కనిగిరి, చైత్ర జ్యోతి. సో ఈ 14 మంది ఒక్కసారిగా స్పాట్ డెడ్ అయ్యారు. రిమైనింగ్ ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇదే అంశంపై ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, సో వీళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గారు కూడా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల విరాళం పంపించారు. సో ఇటు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఏదైతే మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగిందో మంటల్లో కాలిపోతున్నారని అంబులెన్స్కి కాల్ చేస్తే కనీసం 10 సార్లు ఫోన్ చేసిన ఒకే వ్యక్తి తీలేదట. ఎవరైతే అంబులెన్స్కి కాల్ చేసినటువంటి వ్యక్తి, సో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. సో ఒక రకంగా మృత్యుంజయుడు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా మృత్యుంజయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెనకాల ఉన్నా కానీ ఆ అబ్బాయి ఇవాళ భూమి మీద ఉండగలిగాడు అంటే తన ప్రాణం గట్టిదని చెప్పుకోవాలి, గుండె గట్టిదని చెప్పుకోవాలి. హలో, నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, జర్నలిస్ట్ మనోజ్. మీ నెంబర్ మా రిపోర్టర్ ఇచ్చారు. అదే ఆ బస్సు ప్రమాదం గురించి ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను. అసలు ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది ఆ ఇన్సిడెంట్? సార్ తెల్లారుజామున 5:30 నుంచి 6 మధ్యలో జరిగింది సార్. మీరు చెప్పండి. డ్రైవర్ది అటు సైడ్ నుంచి వచ్చిన ట్రిప్పర్ డ్రైవర్ది ఇద్దరిది తప్పు ఉంది. కానీ మరి డ్రైవర్ అసలు నా తప్పేం లేదు, స్ట్రక్ అయిపోయింది అంటూ మాట్లాడుతున్నాడు కదా, కబుర్లు చెప్తున్నాడు. ఆపోజిట్ లో డ్రైవర్ వచ్చే రూట్ లో ట్రిప్పర్ వచ్చే రూట్ లో డ్రైవర్ ఇద్దరు ఆపోజిట్ లో వచ్చారు. కట్ చేసుకోలేకపోయారు సడన్ గా. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో మంటలు పొగలు వచ్చేసాయి. ఎక్కువ పొగకే. మీకు ఎప్పుడు అర్థమైంది అంటే అది ఎన్ని నిమిషాల్లో బస్సు మొత్తం అంటుకుంది? ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళే ఎక్కువ మంది సజీవ దహనం అయ్యారు. చనిపోయిన 14లో 10 మంది వెనకాలే ఉన్నారు. అసలు వెనకాల ఎక్కువ అంతా బ్లాస్ట్ అవడానికి కారణం ఏంటి? సార్ నేను ఎక్కేటప్పుడు చూసాను, వెనక 5 kgs గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంది సార్. అవును, మరి మీరు అడగలేదా అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎందుకు గ్యాస్ సిలిండర్ ఉంది అని?
నేనేం అడగలేదు సార్, చూసాను ఇస్తుంది డ్రైవర్కి, క్లీనరే వెనక పెట్టాడు డిక్కీలో. ఏమని చెప్పాడు దానికి? మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కానీ అసలు బస్సుల్లో గ్యాస్ బండ్లు ఇవన్నీ తీసుకెళ్లరు కదా, దానివల్ల ఎంత ప్రమాదం, ఎంత పెద్ద ఇంపాక్ట్ అయ్యింది అసలు? అవును సార్, దాని వల్ల కూడా అయి ఉండొచ్చు. ఒక అంటే 5:30కి 6 గంటల మధ్యలో జరిగింది. సో అంతకు ముందు కూడా బస్సు ఆగిపోయిందని చెప్పారు. అది దేనికి ఆపాడు బస్సు? సార్ వినపడట్లేదు మీ వాయిస్. అంతకు ముందు కూడా బస్సు ఆపాడు అని చెప్పారు కదా. అవునండి. సో ఎందుకు ఆపాడు అసలు ఆ బస్సుని? కండిషన్ సరిగ్గా లేదని చెప్పి ఒక చోట ఆపాడు సార్, తర్వాత మళ్ళా బయలుదేరారు. ఆ బస్ డ్రైవర్ తాగుంటూ ఏమన్నా ఉందా? తాగేమన్నా ఉన్నాడా, నార్మల్ గానే ఉన్నాడా? నార్మల్ గానే ఉన్నాడు సార్, ఏం తాగేం లేడు. ఇప్పుడు పోలీసులు మాట్లాడుతుంటేనేమో అది స్టీరింగ్ స్ట్రక్ అయింది చెప్తున్నాడంట. మరి ఈ గ్యాస్ సిలిండర్ ఎలా ఎక్కిచ్చాడు? ఇన్ని రూల్స్ తెలిసిన అతను? ఏమో సార్, అసలు ఎలా జరిగిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. బస్సులో ఒక ముద్దు కట్టు ఒకటి బయటపడింది. అంతా బస్సు అంతా పసుపు అలాగన్నీ ఉన్నాయి. మీరు ఎలా బయటపడ్డారు అసలు? నేను విండోస్ బ్రేక్ అయ్యాయి సార్ ఢీ కొట్టుకోవడంలో. ఓకే, డైరెక్ట్ ఆ గ్లాస్ బ్రేక్ చేశారు మీరు? బ్రేక్ అయ్యాయి. వాటర్ బాటిల్ కొంచెం గట్టి కొట్టి అది కొంచెం విరగొట్టి నేను బయటికి దూరాను. నిజంగా మృత్యుంజయుడు మీరు. లేదంటే మీరు కూడా సజీవ దహనం అయ్యేవాళ్ళేమో, అంటే అనకూడదు చెప్తున్నా. కనిగిరి చెందిన ఒక తల్లి వాళ్ళ కొడుకు ఇద్దరు ఉన్నారు సార్ బస్ లో. తల్లి ఆ కొడుకుని బయటికి గెంటేసి తల్లి బస్ లోనే ఇంకా బయటికి రాలేక ఇరుక్కోపోయింది. మీరు ఆ విజువల్ చూసారా? చూసాను సార్. అలాగే కనిగిరి చెందిన ఒక అతను అయితే 8 మందిని కాపాడాడు దగ్గరుండి. ఓకే, మీరు దగ్గరుండి చూస్తున్నారు ఇవన్నీ? దగ్గరుండి చూసాను సార్. అంటే మీరు లోపల ఉన్నప్పుడా బయటకు వచ్చిన తర్వాత? బయటకు వచ్చాక. ఓకే, బయటకు వచ్చాక. ఇంకా మంటలు ఎక్కువైతుంటే ఇంకా అందరం దూరం వెళ్ళిపోయాం. ఇంకా చాతగాక రాలేని వాళ్ళందరూ దాంట్లోనే ఇంకా మంటలోనే అసలు కనపడలేదు. అంటే ఎన్ని నిమిషాల్లో బస్సు మొత్తం తగలబడిపోయింది? ఎందుకంటే ఎదురుగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొంది కదా. సో సరే, ఏదైనా అక్కడ సమ్ ఫ్రిక్షన్, ఫ్లేమ్ అది కొంచెం డెవలప్ అవ్వడానికి, ఆ అగ్ని ఇంకా పెరగడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం 8 నిమిషాల్లో మొత్తం బస్సు మొత్తం అంటుకుంది? లేదు సార్, వెంటనే ఢీ కొట్టిన వెంటనే నా ఇంజన్ ఇదైపోయింది. ఎమ్మటే సెకండ్స్ లోనే మొత్తం అంటుకుంది. చాలా ఫాస్ట్ గా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, మీకు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే క్షతగాత్రులను సేవ్ చేయడంలో, అంటే బాధితుల్ని వాళ్ళకి పంపించడంలో అక్కడ సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయి అసలు? ఏం లేదు సార్, 10 times కన్నా ఎక్కువ కాల్ చేసినా కానీ అంబులెన్స్ రెస్పాన్స్ లేదు, పోలీసు వాళ్ళకు రెస్పాన్స్ లేదు. మరి ఎర్లీ మార్నింగ్ కదా సార్, చాలా భయం వేసింది. ఇంకా అంబులెన్స్ వచ్చేసరికి చాలా మంది అక్కడికి చచ్చిపోయారు. కొంచెం అంబులెన్స్ కొంచెం తొందరగా వచ్చింటే మేము బతుకుండే వాళ్ళేమో కొంతమంది. మీరు ఆ హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన అయితే బస్సు ఉందో, సో దాని గురించి ఏమన్నా రేటింగ్ ఏమన్నా చూసుకొని ఎక్కారా, లేదంటే నార్మల్ గా బుక్ చేస్తున్నారా ర్యాండమ్ గా? ఏంటి సార్? ఇప్పుడు హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన బస్సులు మీరు ఎక్కారు కదా, మీరు ట్రావెల్ చేస్తున్నారు మార్కాపురం వరకు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అక్కడ మీరు ఆన్లైన్లో బస్ బుక్ చేసుకునేటప్పుడు దాని సేఫ్టీ కావచ్చు, లేకపోతే దాని రేటింగ్ కావచ్చు, ఆ ట్రావెల్ సంబంధించిన కామెంట్స్ కావచ్చు, అసలు సరిగా ఉందా, బస్ అంబియన్స్ కావచ్చు, అవి ఏమన్నా సెర్చ్ చేసుకున్నారా ఆన్లైన్లో, లేదా డైరెక్ట్గా పేటిఎంలో ఇలాంటి వాటిలో బుక్ చేస్తారా టికెట్? లేదు సార్, అవి ఎక్కడ చెక్ చేశాను సార్, మామూలుగా బుక్ చేసుకున్నాం అంతే. డైరెక్ట్ గా బుక్ చేసుకున్నాం సార్, ఏదో అలా చెప్పింది. ఓకే, మీరేం చేస్తారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తాను సార్. ఓకే, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్దాం అని చెప్పి ఆ బస్ ఎక్కారు. అవును సార్. ఓకే, నిజంగా ఆల్ ది బెస్ట్ జస్వంత్. నిజంగా జస్వంత్ మృత్యుంజయుడని చెప్పుకోవచ్చు. సో ఈసారి నువ్వు కనుక ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మస్ట్గా ఆ ట్రావెల్ లేకపోతే కరెక్ట్గా ఉందా లేదా అన్నీ తెలుసుకున్న తర్వాతే నిజంగా నువ్వు ట్రావెల్ చేయి జస్వంత్. ఓకే సార్. యా, థ్యాంక్ యూ కాల్ ఆడినందుకు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా జస్వంత్ చెప్పిన మాటలు. నిజంగా అక్కడ వెనకతల ఆల్రెడీ గ్యాస్ బండ్ పెట్టడం చూసారట. చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది ఆ టైంలో. చెప్పారు, బాలరాజ్ అనే వ్యక్తి దాదాపుగా 6గురిని కాపాడడం అని చెప్పాడు. సో మంటలు ఆల్రెడీ ఎగిసి పడుతున్నాయి. ఒక తల్లి ఒక 6 నెలల బిడ్డని బయటకు పడేసి ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సినారియోస్ మనం చూస్తూ ఉంటాం. నిజంగా చూసినప్పుడు చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ ఒక గ్యాస్ బండ ఖరీదు 14 మంది ప్రాణాలు. మరి ఆల్రెడీ మంటలు వచ్చేసాయి లోపలికి. మంటలు లోపలికి వచ్చాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, చావు బతుకుల మధ్య కొట్టుబిట్టాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు కంపార్ట్మెంట్లో వాళ్ళు. వెనకాల గ్యాస్ బండ్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఆ 14 మంది సజీవ దహనం అయ్యేలాగా చేసింది ఆ గ్యాస్ బండ. 5 కేజీల గ్యాస్ బండ, కమర్షియల్ గ్యాస్ బండ. అది ఇళ్లలో బ్యాచులర్స్ రూముల్లో ఉండే గ్యాస్ బండ అది. సో దాని ఇంపాక్ట్ చూడండి, 14 మంది ఇప్పుడు మాంసపు ముద్దలు
ఏ ముద్ద ఎవరిదో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. నల్లగా మారిపోయాయి శవాల్లాగా మొత్తం అన్ని. ఎంత హృదయ విదారక దృశ్యాలు, నిజం అవి మీకు చూపించలేని సిచ్యువేషన్, అంతే అంత దారుణంగా ఉంది. సో కేవలం ఫైర్ విజువల్ మాత్రమే చూపిస్తున్నాం మీకు. కానీ అక్కడ గ్యాస్ బండ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు జస్వంత్ చెప్పినట్టు ఎవరైతే మృత్యుంజయుడు ఉన్నారో మనం కాల్ తీసుకున్నాం కదా, సో 16 మంది చనిపోయారు నా కళ్ళ ముందే. కొంతమంది ప్రాణాలు కాపాడారు, ఒక తల్లి బిడ్డని బయటపడేసింది. సో ఇవన్నీ మనం అసలు ఎందుకు మాట్లాడుకోవాలి? చావుల గురించి, బతుకుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? నిజంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇలాంటివి జరుగుతాయా? అసలు గ్యాస్ బండిని మీరు ఎలా ఎక్కిస్తారు? నాకు అర్థం కాని విషయం. మీకు సరిగా ప్రాపర్గా బండికి మీకు లైసెన్సులు ఉండో, మీ బండికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఉండో, ఏమీ ఉండో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ పార్ట్ ఏది ఉండదు. కానీ మీరు చేయాల్సిన అడ్డగోలు పనులు మొత్తం చేసేస్తారు. ఇప్పుడు ఆ బస్సు తగలబడిపోవడం వల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఏం రాలా. ఎందుకంటే గతంలో కూడా ఆ బస్సుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని చెప్పి ఒక్క రీజన్తో బస్సుని తీసుకెళ్లి సీజ్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన ఓనర్లు వెళ్ళి బస్సును లాక్కొని వచ్చారంట. సో ఇలాంటి బస్సులో మీరు నడిపేది దాదాపుగా 25 మంది, ఇప్పుడు 14 మంది సజీవ దహనం అయ్యారో లేదో, 25 మంది ఇప్పుడు వాళ్ళంతా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఊపిరాడక, చర్మం మొత్తం కాలిపోయి, సగం చేతులు కాలిపోయి, సగం కాళ్ళు కాలిపోయి, జుట్టు మొత్తం కాలిపోయి, నానా ఇబ్బందులు, నానా బాధలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవేదనలు ఎవరు వినాలి? వీళ్ళు ఏమైనా ట్రావెల్స్ వాళ్ళు సహాయం చేస్తారా? సింపుల్గా ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ చెప్పాడు అనమాట. ఎవరు? డ్రైవర్. ఏదైతే ఆ బస్ డ్రైవర్ ఉన్నాడో, ఆ కండక్టరు, ఆ క్లీనరు, ఆ బస్ డ్రైవరు స్ట్రక్ అయిపోయిందండి. ఆల్రెడీ ఇంతకుముందే తిప్పాము, ఇక్కడ ఎర్రగొండపాలెం దగ్గర బస్సు ఆపాము, అప్పుడు బాగానే ఉంది, మరమ్మతులు చేసుకొని వెళ్ళారంట. అసలు బస్సు ఆన్ ది వే ఉన్నప్పుడు మరమ్మతులు అంటే టైర్ పంక్చరు, సంథింగ్ సంవాటో, ఏసీనో, ఇంకోటి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి పనిచేశారంటే ఆ బస్సు కండిషన్ ఎలా ఉందో, దాని పరిస్థితి ఎలా ఉందో జస్ట్ ఇమాజిన్. దానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు అంటే ఏ కాలం నాటి బస్సు అది? కనీసం ఒక 10-12 ఏళ్ళు అవ్వదా ఆ బస్సు లైన్లోకి వచ్చి? మరి అలాంటి బస్సుతో 40 మంది ప్రాణాలతో చెలగాటం అంటే ఏంటి? ఎవరు నిందించాలి? మార్కాపురంలో 14 మంది చనిపోయారు, 14 మంది సజీవ దహనం అయ్యారు. నేతల దిగ్భ్రాంతులు, నేతలు అక్కడికి వెళ్ళి స్పాట్కి వెళ్ళి కవర్ చేయడాలు, లేకపోతే ఘటనా స్థలికి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన అంతా ఓకే, బాగుంటుంది. ఒక ప్రమాదం జరిగిన తర్వాత జరగాల్సింది చేయాలి. ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నెల్లూరుకి, ఒంగోలుకి, ఇటు మార్కాపురానికి, కుదిరితే విజయవాడకి తరలిస్తున్నారు, అంతా ఓకే, బాగానే ఉంది అసలు. కానీ అలాంటి వాళ్ళ బస్సుల్ని ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నాయి? ఎందుకు ఆర్టీఓ అధికారులు కనీసం కొరడా జులిపించలేకపోతున్నారు? ఎవరు దీనికి ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు ఆ 14 కుటుంబాల్లో ఎన్ని ఆవేదనలు, ఎన్ని ఆక్రందనలు, వాళ్ళ కుటుంబాల ఆకలి కేకల్లో ఎవరు వినాలి? ప్రభుత్వాలు సహాయం చేస్తే ఓకే ఫైన్, వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నెక్స్ట్ ఏంటి? చాలామంది తల్లులను కోల్పోయారు, చాలామంది పిల్లలను కోల్పోయారు, చాలామంది తండ్రులను కోల్పోయారు. కోల్పోయిన వాళ్ళు మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళ బిడ్డలు చదువుకొని ఇటు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి పిల్లలు మొత్తం. మరి అలాంటి వాళ్ళు చనిపోయారంటే ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? ఒక బస్సు ఆన్లైన్లో పెడుతున్నాం, ఫలానా చోటు నుంచి ఫలానా చోటుకి, ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు. అలాంటి బస్సులు కనీసం డ్రైవర్ నెంబరు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, సో ఆ ట్రావెల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ డొమైన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మీ దగ్గర, మీకు ప్యాసింజర్ దగ్గర నుంచి వచ్చే డబ్బులే కాదు, మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన థింగ్స్ కూడా పబ్లిక్ డొమైన్లో కొన్ని ఉంటాయి. ఏదో తూతూ మంత్రంగా మేము రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టాల్సింది కట్టేశాము, ఇటు పోలీసు వాళ్ళు ఆపితే ఎంతో కొంత ఇచ్చేస్తాము, ఇవి కాదు. ఆర్టీఓ అధికారులకు మీరు ఏవైతే చూపిస్తారో అవి మస్ట్గా ఈ యొక్క పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండాల్సిందే. అదంతా ఓకే అనుకుంటే బస్సు ఫిట్గా ఉంది, డ్రైవర్ ఫిట్గా ఉన్నాడు, దీనికి ట్రాక్ రికార్డు, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యా కూడా బస్సుకు యాడ్ చేయాల్సిందే. ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక ఆ బస్సు మళ్ళీ రావాలంటే కనీసం 1 year బట్ట రోడ్డు మీద రావాలండి. అలా అంత ఫిట్గా, అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఈ వ్యవస్థలు మారుతాయి, ఈ వరుస ప్రమాదాలు మారుతాయి. సో నేను అనుకుంటుంది మీకు చెప్పాను, అంటే ఈ బస్సులు ప్రమాదాలు జరగకుండా ఆపాలి అనుకుంటే. ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏదైనా ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, లేదంటే ఆన్లైన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు కావచ్చు, ఎక్కడైనా సరే అబీబస్ కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్లో మనం బస్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో దానికి జరిగిన యాక్సిడెంట్స్, ఆ రోజు డ్రైవర్ ఎవరు ఉన్నారు, అవన్నీ మస్ట్గా ఉండే ప్రయత్నం చేయాలి. వాళ్ళ సాఫ్ట్వేర్లో అప్డేట్లు జరగాలి, వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, బండికి సంబంధించిన కాగితాలు, అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ పార్ట్
మనం అయితే బస్ బుక్ చేసుకుంటున్నామో అక్కడ ప్లేస్ అయి ఉండాలి. ఆ ఎగ్జిస్టింగ్ బస్సు యొక్క ఆ డ్రైవర్ కూడా తాకుండా, సో ఆయన ఫిజికల్ ఫిట్గా ఉంటేనే బస్ డ్రైవర్గా పెట్టాలి. ఇలాంటి నియమ నిబంధనలు వస్తే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఆల్రెడీ ఆ బస్సు కండిషన్లు లేదని తెలుసు, దాన్ని కేవలం 41 మంది ఎక్కడ మిస్ అయిపోతారో ప్యాసింజర్లు, డబ్బులు ఎక్కడ పోతాయనే ఒకే ఒక్క భయంతో వీళ్ళని ఇచ్చి పంపించారు. సరే వీళ్ళు తాగారా సచ్చారా అనేది పక్కన పెడదాం, కానీ కట్ చేస్తే ఆల్రెడీ బస్సుకు మరమ్మతులు చేశారు, మళ్ళీ స్టార్ట్ అయ్యారు, వచ్చి టిప్పర్ వచ్చి గుర్తుంది 14 మంది, మరొక 24 మంది ఇప్పుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. మరి ఎవరు చెల్లించాలి మూల్యం? సో ఈ బస్సు ప్రమాదాలను ఆపాలంటే మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి. చూస్తున్నాండి మనం టీవీ.